ప్రేమగల తండ్రి పూజిండా నాయన నీకు బంగారు పాదము కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా ఈ యొక్క పునరుద్ధాన దినాన్న నీ పాదాల దగ్గర ఉండడానికి మాకు మీరు ఇచ్చినటువంటి అవకాశం కొరకు నీకే స్తోత్రాలయ్యా. నాయన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మాట్లాడు దైవమా నాయన నీకే స్తోత్రాలు. ఓ దేవా నాయన సూటిగా మాట్లాడు ప్రభా నాయన నీకే స్తోత్రాలు. నాయన తండ్రి ఇదిగో ప్రభా అయోగ్రాలు నలుపురాలను ప్రభా నాయన తండ్రి ఏ మంచి లేనటువంటి నన్ను ప్రభా నీ సిలువ మాట మరుగుపరుచుకో ప్రభా నాయన నీకే స్తోత్రాలు. నీ మాట ద్వారా తండ్రి నన్ను మాతో మీరు మాట్లాడు ప్రభా నీకే స్తోత్రాలు. నన్ను నీ ఆలోచన మాకు తండ్రి బయలుపరచు ప్రభా నీకే స్తోత్రాలు. నన్ను నీ ఉద్దేశాలు తండ్రి నానా తండ్రి ఇదిగో ప్రభా నేను నీ యొక్క ఇష్టాలు నన్ను మాకు బయలుపరచు ప్రభా నీకే స్తోత్రాలు. నానా తండ్రి నన్ను వినివారం మట్టుగా ఉండక ప్రభా నన్ను విని లోబడి గ్రహించుకొని ప్రభా నన్ను లోబడేటువంటి జీవితాలు మాకు అందరికీ దయచే ప్రభా నీకే స్తోత్రాలు. నాన్న నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. రావాల్సిన బిడ్డలను కూడా నన్ను మీరు త్వరపెట్టి తీసుకున్నాండి. నన్ను నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసునామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఈ యొక్క దినాన్న మనం అందరం చదువుకున్నాము ఆల్రెడీ దేవుని యొక్క వాక్యాన్ని. సామెతలు 31వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకున్నాం. మీ అందరికీ కూడా చదువుతున్నప్పుడే మీరు చాలా జ్ఞానవంతులు కాబట్టి అందరికీ అర్థమైపోయింది కదండి. ఏం చదువుకున్నాం ఏం చదువుకున్నామండి? గుణవతి అయినటువంటి భార్య గురించి. ఇంకా చెప్పాలంటే ఈరోజు విమెన్స్ డే కదండి. అందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చారు స్త్రీలందరూ కూడా. మీ అందరికీ కూడా విమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచిదండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతలు 31వ అధ్యాయము 10వ వచనం నుంచి. చాలా కాలం తర్వాత నాకు ఇక్కడ ఉమ కూడా కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. 10వ వచనము, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఈ యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు అసలు స్త్రీ అంటే ఏంటి, స్త్రీ ఎందుకు పుట్టింది, స్త్రీ యొక్క దేవుడు స్త్రీని ఎందుకు కలుగ చేశాడు, స్త్రీకి ఉండాల్సినటువంటి బాధ్యతలేంటి, ఆమె యొక్క హక్కులేంటి, జనరల్గా మనం మాట్లాడుకోవాలని ఆశపడుతున్నాను. ఏమండి వాక్యంలోకి వెళ్ళే ముందు చెప్తారా ఎవరైనా? స్త్రీ ఎవరు, స్త్రీని దేవుడు ఎందుకు చేశాడు? మనందరం స్త్రీలమే. మీరు అలా చూస్తే నాకు బాగాలేదు. ఏమండి మనం ఎందుకు చేసామో మనకే తెలియకుండా ఉంటే ఎలాగా? స్త్రీ అంటే ఎవరు, స్త్రీని దేవుడు ఎందుకు చేశాడు, ఏం బాధ్యతలు అప్పగించాడు, ఎలా ఉండాలని కోరుకున్నాడు, ఏమి హక్కులు దేవుడు మనకి కల్పిస్తా ఉంటూ ఉన్నాడు. స్త్రీ ఎలా వచ్చింది అని అడిగితే చెప్తారట. చెప్పండి, స్త్రీ ఎలా వచ్చింది? ఆదాము గాఢ నిద్ర కలుగజేస్తే పక్కటెముకని స్త్రీగా మారిస్తే వచ్చింది. ఏమండి ఇంకా వెరీ గుడ్. ఎముక గట్టిగా ఉంటది కాబట్టి ఆడవాళ్ళు గట్టిగా ఉంటారట. ఇంకా సహకారిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, సహాయకంగా ఉంటారు, సహనం కలిగి ఉంటారు, విజృంభిస్తారు. ఏమండి కోపం వచ్చినప్పుడు విజృంభిస్తారు. ఇంకా ఇంటిని చక్కగా నడిపిస్తారు. స్త్రీకి ఓర్పు సహనం ఎక్కువ. సహనంతో ఉంటే ఏదైనా సాధిస్తారు, కోపంగా ఉంటే సాధించలేము. చాలా మంచి విషయాలు చెప్పారు. మీరే సగం ప్రసంగం చేస్తారు. మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాము.
మొట్టమొదటి మాట 10వ వచనంలో మనం చూస్తున్నాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఒక ముత్యం మన ఎదురుగా పెడితే, ముత్యం అంటే మీ అందరికీ తెలుసు కదా! తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా! ముత్యం మన ఎదురుగా పెడితే మీకు కలిగే ఫీలింగ్స్ ఏం కలుగుతా ఉంటాయి అది చూడగానే? బావుందనిపిస్తది. హ్మ్. బంగారం, ముత్యం 2 పక్కపక్కన పెడితే ముత్యాన్ని చూస్తే ఒకలాంటి ఫీలింగొస్తది. ఏం ఫీలింగ్సొస్తాయి చెప్పండి? తెల్లగా ఉంటది. స్పష్టంగా కనిపిస్తది. కాంతి విరజిమ్ముతది. స్వచ్ఛంగా ఉంటది. ఆకర్షణ కలిగి ఉంటది. మోనా చెప్పమ్మా ఇంకేం కలిగుంటది? అది చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ప్లెజెంట్ ఆహ్లాదకరంగా అనిపిస్తది. అవునా కాదా? ఈ యొక్క ముత్యము ఎలా అయితే పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా, స్వచ్ఛంగా ఇంకా చాలా విషయాలు మీరు చెప్పారు. ఎలా అయితే ఉంటదో దానికంటే బావుంటదంట ఎవరు? గుణవతి అయిన భార్య. ఆమెను చూడగానే ఏమనిపిస్తది? అబ్బా! హ్యాపీగా అనిపిస్తది. చూడగానే చాలా అందంగా, ఆనందంగా అనిపిస్తది. ఎవరిని చూస్తే? గుణవతి అయినటువంటి భార్య. ఉట్టి భార్యని గాదు. ఉట్టి భార్యని జూస్తే అనిపించదు. ఏ భార్యని జూస్తే అనిపిస్తది? గుణవతి అయినటువంటి భార్యను చూస్తే అనిపిస్తది. మనందరికీ తెలుసు సామెతల గ్రంథము 14 అధ్యాయము మొదటి వచనం చూడకుండా చెప్పేసేయండి మీరు చాలా మంచోళ్ళు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఇద్దరు స్త్రీలున్నారు. అందులో ఒకరు జ్ఞానవంతురాలు, ఇంకొకరెవరు మూఢురాలు. జ్ఞానవంతురాలట ఏం చేస్తదట? తన ఇల్లు కట్టుకుంటదట. ఇల్లు అంటే కుటుంబము. తన జీవితము. అది కట్టుకుంటదట. మూఢురాలు ఏం చేస్తదట? తన చేతులతోనే తన ఇల్లు ఏం చేస్తది? ఓడబెరుకుతా ఉంటది. అంటే జ్ఞానవంతురాలంటే ఎవరన్నమాట? గుణవతి అయినటువంటి భార్య. జ్ఞానవంతురాలు ఎవరు అనేది కూడా ఒకసారి చూద్దాము. 9దో అధ్యాయం 10వ వచనం చూడండి. అదే సామెతలు 9, 10 జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగించుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలమంట? జ్ఞానానికి మూలమట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. జ్ఞానము ఎప్పుడొస్తది? ఎవరికొస్తదంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికే జ్ఞానం ఉంటది. ఇంకా ఏమంటున్నారు అక్కడ? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. దేవుని గురించి నువ్వెంత ఎక్కువ తెలుసుకుంటే, నీకంత ఎక్కువ వివేచన ఉంటది. నువ్వంత తొందరగా కోప్పడవు. నువ్వంత తొందరగా ఎవరి బుట్టలోను పడిపోవు. నువ్వంత తొందరగా ఎవరి చేత మోసగించబడవు. ఎప్పుడు పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. దేవుని గురించి నువ్వెక్కువ తెలుసుకోవాలి. ఎంత ఎక్కువ తెలుసుకోవాలంటే అంత ఎక్కువగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకేం వస్తుందంట? వివేచన వస్తుందంట. అంటే మొట్టమొదటిగా మనము గుణవతి అయినటువంటి స్త్రీగా మారాలి అనంటే ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవుడు ఎందుకు చేసుకున్నాడు మనల్ని అనంటే ఆదికాండము మొదటి అధ్యాయం 27వ వచనం మనం చూస్తే చదవండి. హ్మ్. ఎలా చేసాడట? తన స్వరూపమందు, దేవుని స్వరూపమందు ఎవరిని చేశారు? అంటే ఇప్పుడు స్త్రీ ఎలా చేయబడింది అంటే, ఎవరి దగ్గరికెళ్ళాలి మనం? దేవుని దగ్గరికెళ్ళాలి. ఆదాము దగ్గరికి కాదు. స్త్రీ ఎలా చేయబడిందంటే ముందు ఎవరి దగ్గరికెళ్ళాలి? దేవుని దగ్గరికెళ్ళాలి. ఆయన పోలికలో చేశారట. నరుని యొక్క ఎముకను తీసుకొచ్చారు సరే, ఎవరి పోలికలో నిర్మించబడ్డాం మనం? దేవుని పోలిక. అంటే మన బుద్ధులు ఎవరి పోలికలో ఉండాలి?
దేవుని పోలికగా ఉండాలి. మన జీవనం ఎవరి పోలికగా ఉండాలి? దేవుని పోలికగా ఉండాలి. ఈ లోకంలో పుట్టిన మనము భ్రష్టులమైపోతూ ఉన్నాం గాబట్టి, మన భ్రష్ట మనసు పోవాలంటే దేవుని పాదాలను పట్టుకొని మొట్టమొదటిగా మనం చేయాల్సిందేంటో తెలుసా? మారు మనస్సు కోసం ఏం చేయాలి? ప్రయాసపడాలి. మన జీవితంలో మారు మనసు లేకుండా ఏమి చేసినా గూడా, ఎంత చేసినా గూడా పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటి వాళ్ళమే అయిపోతాం. బంగారు కమ్మి ఒకటి చేయించి ఒక తులం పంది ముక్కుకు పెట్టామనుకోండి, దానికి విలువొస్తదా? రాదు. వివేకము లేని సుందర స్త్రీ, వివేకం లేకుండా ఉన్న ఎంత అందమైన స్త్రీ అయినా గూడా ఎలా ఉంటదో తెలుసా? పంది ముక్కునున్న బంగారు కమ్మి. అది మెరుస్తది గానీ, పందిని చూడబుద్దయ్యేది గాబట్టి దాన్ని గూడా మనం చూడలేం. ఇష్టపడం. అవునా కదా? వివేకము లేని సుందర స్త్రీ. మనకి ముందు ఏం కావాలంటే వివేకం కావాలి. ఆ వివేకం ఎప్పుడొస్తదో తెలుసా? మన జీవితంలో మారు మనసనేటువంటిది ఒకటి మన బీజము, దేవుని యొక్క బీజం మనలో పడాలి. అంటే ఏంటి? దేవుని రూపంలోకి మనం మారిపోవాలి. ఈ లోకానురూపంగా మనం మారిపోయాం. పుట్టాము, పెరుగుతున్నాము. ఫ్రెండ్స్ వల్ల, వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల, మన సొంత క్రియల వల్ల లోకంలోకి దిగజారిపోయాం. పాపంలోకి దిగజారిపోయిన మనము మళ్ళీ ఏ మనసు వైపు వెళ్ళిపోవాలి? యేసుక్రీస్తు మనసు వైపు, దేవుని యొక్క మనసు వైపు వెళ్ళడమే ఏంటండి? మారు మనస్సు. మన యొక్క జీవితం ఏంటో గ్రహించుకొని దేవుని వైపు తిరగడమే ఏంటండి? మారు మనస్సు. మారు మనస్సు అదే విధంగా మన జీవితంలో ఏముండాలో తెలుసా? ప్రార్థన, వాక్యము, దేవునికి విధేయత కలిగుండాలి. నేను ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుకుంటాను, ఎవ్వరి మాట వినను అంటే కుదరదు. ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, విధేయత కలిగి జీవించినప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా? దేవుని పోలికగా జీవిస్తా ఉంటాం. దేవుడట స్త్రీని ఆయన పోలికగా చేసుకున్నాడట. ఆయన పోలికంటే గుణవతి అయినటువంటి స్త్రీగా చేసుకున్నాడు. జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీగా చేసుకున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఆయన చేసుకున్నాడు. అయితే మనం తప్పిపోయాము. తిరిగి మారు మనసు పొందుకొని, తిరిగి ప్రార్థన కలిగి, దేవుని పాదాలు పట్టుకొని, వాక్యం చదువుకొని, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే దేనికి ఆధారమంట? వివేచనకు ఆధారం. ఏది మంచో, ఏది చెడో తెలియాలంటే ఎవరి గూర్చి తెలుసుకోవాలి మనం? దేవుని గూర్చి తెలుసుకోవాలి. దేవుని గురించి ఎంత తెలుసుకుంటామో, ఏది మంచిదో, ఏది చెడో మనకంత బాగా తెలుస్తది. అంటే మొట్టమొదటిగా స్త్రీ ఎవరు అనంటే, స్త్రీ దేవుని పోలికగా ఉన్నటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా స్త్రీ ఎవరండి? దేవుని పోలికగా ఉన్నటువంటి వ్యక్తి. దేవుని యొక్క స్వారూప్యంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా చెప్పుకోవాలంటే దేవుని హృదయానుసారి అవ్వాలి. ఎవరు దేవుని హృదయానుసారుడు? దావీదు. మరి మనం అవ్వలేమా? మనం అవ్వలేమా? దావీదు ఒక్కడేనా? మనమందరం గూడా ఏమైపోవాలి? దేవుని హృదయానుసారులం అయిపోవాలి. దేవుడు ఏమనుకుంటున్నాడో మనం అది చెయ్యాలి. దేవుడు ఏమనుకుంటున్నాడో అది మన యొక్క జీవితంలో ఆ ఆశను కలిగి ఉండాలి. మొట్టమొదటి స్టెప్ స్త్రీ జీవితంలో ఏంటి అనంటే, స్త్రీ ఎవరు? దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తి. దేవుని స్వరూపము కలిగినటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా అట్టి రీతిగా మారిన తర్వాత, రెండవ విషయము స్త్రీ అంటే ఎవరు అంటే మీరు చాలా విషయాలు చెప్పేసారు. అందులో ఒక విషయం ఏంటో తెలుసా? సాటి అయిన సహాయం. ఇప్పుడు ముందు భర్తకి స్థానం ఇవ్వాలా? దేవుడికి స్థానం ఇవ్వాలా? దేవునికే ముందు స్థానం ఇవ్వాలి. రెండవ స్థానం ఎవరికిచ్చాడు దేవుడు? భర్తకిచ్చాడు స్త్రీ జీవితంలో. స్త్రీ అట సాటి అయిన సహాయము. అంటే ఏంటి? బానిస. అంతేనా? అంతేనా అండి? ఎంటనే నా వైపు ఎలా చూస్తున్నారంటే స్త్రీ బానిస. బానిస ఎట్టి పరిస్థితిలోనూ కాదు. సాటైన సహాయం అంటే గంగిరెద్దులా తల ఊపడం కాదు. సాటి అయిన సహాయం అంటే భర్త ఏ చెడ్డ పని చేయమన్నా కూడా బురకాయ ఊపుకొని ఎళ్ళిపోవడం కాదు. భర్త ఏ తప్పుడు పని చేయమన్నా కూడా అతని ఎనకాల ఎళ్ళిపోవడం కాదు. సాటి అయిన సహాయం అంటే ఏంటో తెలుసా? అతన్ని కరెక్ట్ చేయడము, అతని దేవుని వైపు మరల్చడము, అతనికి తోడుగా ఉండడము, అతని శ్రమలో పాలు పంపులు పొందుకోవడము. ఇవన్నీ ఏంటనమాట? సాటి అయిన సహాయం. స్త్రీ బానిస ఎంత మాత్రము కాదు.
దేవునికి స్త్రీ ఎంతో పురుషుడు కూడా అంతే. దేవుడికి పురుషుడెంతో స్త్రీ కూడా అంతే. స్త్రీ ఎవరు కాదండి, బానిస కాదు. ఆమె సాటి అయినటువంటి సహాయం దేనికోసమో తెలుసా? దేవుని యొక్క రాజ్యము స్థాపించడానికి భర్తతో పాటు సహాయంగా ఉండడానికి ఎవరిని పెట్టాడు దేవుడు? భార్యను పెట్టాడు, స్త్రీని పెట్టాడు. అవసరము స్త్రీ అక్కడ. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. చూద్దాం ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము. చాలండి. ఎవరి కోసం చేశాడట దేవుడు? నరుని కోసం చేశాడట. దేనికోసం చేశాడు? సాటి అయిన సహాయం కోసం చేశాడు. అవసరమైన భాగస్వామి. నరునికి అవసరం మనం కదండి. అలాగని నెత్తి మీద కూర్చోమనలే, అలాగని కాలు కిందన కూర్చోమనలే. ఏమండి, నెత్తి మీదకి ఎక్కకూడదు, కాలు కింద కూర్చోకూడదు. ఎక్కడ కూర్చోవాలి? పక్కనే కూర్చోవాలి. అంటే భర్తకి సహకారిగా ఉండాలి, భర్తకి అన్ని విషయాల్లో తోడ్పాటుగా ఉండాలి, సరిచేసేవారిగా ఉండాలి, ఆదరించేవారిగా ఉండాలి, ధైర్యం చెప్పేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం చూసుకుంటే ఇదే సామెతలు 31వ అధ్యాయము మనం చదువుకుంటున్నాం కదా. 11 నుంచి చదువుకుందాం. 11 నుంచి. ఒక్కసారి మైక్ తీసుకుని చదవండి. ఆమె గొర్రెబొచ్చును అవిసనాలను 11 నుంచి చదువుకుందాం మళ్ళీ. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. 23వ వచనం కూడా చదువుకుందాం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగొన్న వాడై ఉండును. చాలండి. స్త్రీని దేవుడు ఎందుకు చేశాడు అనంటే సాటి అయిన సహాయంగా చేశాడు అని అనుకుంటున్నాం కదా. భర్తకి ఎలా ఉండాలి భార్య అంటే? ఆమె పెనిమిటి ఆమె యందు ఏముంచుతాడట? నమ్మిక ఉంచును. నా భార్య ఏది చేసినా మంచే చేస్తుంది. ఆ నమ్మకత్వాన్ని ఎవరు కాపాడుకోవాలి? భార్య కాపాడుకోవాలి, స్త్రీ కాపాడుకోవాలి. నా భార్య నాకు కీడు చేయదు, నా భార్య అన్ని విషయాల్లోనూ మంచిగానే ఆలోచిస్తుంది అనే నమ్మకత్వం భర్త మన మీద ఉంచాలంటే బాధ్యులుగా మనము ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఇక్కడ చూస్తే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. అంటే ఆమె వల్ల ఏం కలగదు? అతనికి నష్టం రాదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. ఎప్పుడు మేలే చేస్తుంది కానీ తన జీవితంలో కీడు ఎట్టి పరిస్థితిలోనూ చేయదు. ఇంకా చూసుకుంటే చూడండి 23వ వచనము. ఆమె పెనిమిటి ఈమె పెనిమిటి ఎక్కడ కూర్చుంటాడట? దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. యోగ్యురాలు డాష్ మీరు చెప్పాలి. వెరీ గుడ్. యోగ్యురాలు ఎవరండి? తన పెనిమిటికి కిరీటము. యోగ్యంగా ఉండేటువంటి స్త్రీ తన భర్తకి ఒక కిరీటం పెట్టుకుంటే అందంగా ఉంటారా ఉండరా? రాజరికం వస్తుందా రాదా? తన భార్య వల్ల భర్తకి ఏం రావాలి? ఘనత రావాలి, అతనికి మేలే జరగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ వల్ల భర్తకి ఏం జరగకూడదు? కీడు అనేది జరగకూడదు. రెండవదిగా మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం ఏంటంటే స్త్రీ తన భర్తకి ఎలా ఉండాలి? సాటి అయిన సహకారంగా ఉండాలి. ఎలా ఉండాలి? సాటి అయిన సహకారంగా ఉండాలి. మూడవదిగా చూస్తే గనక స్త్రీలు ఏం చేయాలి అని అంటే కష్టించి పని చేయాలి. ఎలా పని చేయాలి? కష్టించి పని చేయాలి. చదువుదాం 13వ వచనం నుంచి. మైక్ లో చదవండి ఎవరైనా. ఆమె గొర్రెబొచ్చును అవిసనాలను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయును,
వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు వద్దెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోటి ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. 22వ వచనము. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. 24 కూడా చదువుకుందాం. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. చాలండి. ఇక్కడ చూస్తే ఒక స్త్రీ ఎంత కష్టపడుతుందో మనం చూస్తున్నాం. ఆమెట ఏం చేస్తుందంట, గొర్రె బచ్చు వెతుకుతుందంట, అవిసినారిని వెతుకుతుందంట, తన చేతులతో వాటితో పనిచేస్తూ ఉందంట. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెస్తూ ఉంది. ఆమె చీకటితోనే లేచి, చెప్పాలి అందరూ. ఇంకోసారి చివరి నుంచి నాకు వినబడట్లేదండి. అందరూ చెప్పండి. దేవుని వాక్యమే చెప్పండి, నా వేరేదేది కాదు. ఎప్పుడు లేవాలి? సూర్యుడితో పోటీ పడి లేవాలి. సూర్యుడు ముందు వస్తాడా, నేను ముందు వస్తానా? పోటీ డైలీ ఉండాలి. ఒక్కొక్కసారి ఓడిపోతాం, మళ్ళీ మరుసటి రోజు మనమే గెలవాలి. ఏమండి? సూర్యుడితో పోటీ పడి, సూర్యుడు సుమారుగా 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో వస్తాడు బయటికి. మనం కూడా ఖచ్చితంగా అంతకంటే ముందే లేవాలి. అవునా కాదా? తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యమే ఏర్పరచును, పనిని ఏర్పరచును. ఆమె పొలముని చూసి దాన్ని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము, మళ్ళీ చెప్పాలి, ఏ టైంలో? రాత్రి వేళ. ఎప్పుడు మొదలు పెడుతుంది? చీకటితో మొదలుపెట్టి ఎంతవరకు? రాత్రి వేళ వరకు కూడా ఆమె ఏం చేస్తుంది? కష్టించి పని చేస్తుంది. అంటే రెస్ట్లెస్ గా పనిచేయమని కాదు, జ్ఞానయుక్తంగా పనిచేయాలి. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా జ్ఞానముతో ఏం చేయాలి? పని చేయాలి. ఆమె పంటెను చేత పట్టుకొనును, తన వేళ్లతో కదురు పట్టుకొని వడకును. ఇంకా చూస్తే కనుక 22వ వచనం, ఆమె పరుపులను సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. 24వ వచనం, ఆమె నార బట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. ఇంకా చూస్తే కనుక 27వ వచనంలో లాస్ట్ లైన్ ఒకసారి చదవండి, మైక్ లో చదవండి. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఒకసారి అందరూ మామూలుగా చెప్దాం, మైకులు లేవు అందరికి. లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు అందరం చెప్దాం. స్త్రీలైన వారందరూ, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఎన్నిసార్లు ఉపవాసం ఉండాలో మనం చూడండి. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అంత కష్టపడుతుందట ఆమె. స్త్రీ ఎవరు అని అంటే గనక కష్టించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా స్త్రీ ఎవరి పోలికలో పుట్టింది? దేవుని స్వరూపంలో చేయబడింది. రెండవదిగా సాటి అయిన సహాయంగా ఉండడానికి చేయబడింది. మూడవదిగా పని చేయుటకు చేయబడింది. దేవుడు సోమరులను ఎన్నుకోడు. దేవుడు కూడా కష్టించి పని చేస్తాడు. దేవుడు తన నోటి మాటతో సృష్టినంతా చేశాడు. తన చేతులతో నిన్ను నన్ను చేస్తూనే ఉన్నాడు. నేను పిండమునై ఉండగా నీ చేతులు నన్ను వచ్చి ఏం చేస్తాయి? రూపొందించే. ఇక్కడ పుట్టిన మనందరినీ కూడా దేవుని చేతులు ఏం చేస్తున్నాయి? రూపొందిస్తున్నాయి. ఇశ్రాయేలును కాపాడువాడు అంటే పని చేస్తున్నాడు, ఆయన మేలుకుని ఉంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు.
దేవుడు నరుని చేసి భూమిని సేద్యపరచుటకు ఎక్కడ పెట్టాడట? ఏదేను తోటలో పెట్టాడట. ఖాళీగా కూర్చోవయ్యా, నీకు భోజనం పెడతాను, పళ్ళు తెంపుకు తినవయ్యా అనలేదు దేవుడు. ఏం చేయాలి? పని చేయాలి. పని చేస్తే మనకి ఏంటో తెలుసా? ఆరోగ్యం వస్తుంది. ఖాళీ కూర్చొని తింటే ఏమొస్తుంది తెలుసా? షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, చెప్పండి, ఒబేసిటీ. డాక్టర్ అమ్మలు ఇక్కడ బాగానే ఉన్నారు, చెప్తున్నారు. ఒళ్ళు, ఒబేసిటీ. ఏమండి? కూర్చుని తింటే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. అవునా? వస్తుందా? ఒక స్త్రీ, ఒక ఆంటీ మొన్నే చెప్తున్నారు, కూర్చుని తిన్నన్నాళ్ళు ఏమొచ్చాయంట? మోకాళ్ళ నొప్పులు వచ్చాయంట. ఇప్పుడు పని చేస్తా మొదలు పెట్టిన దగ్గర నుంచి మోకాళ్ళ నొప్పులన్నీ కూడా ఏమైపోయాయంట? ఎగిరిపోయాయంట. అందుకని మనం ఏం చేయాలి? పని చేయాలి. మనకున్న శక్తి కొద్దీ పని చేయాలి. మనకున్న బలం కొద్దీ పని చేయాలి. అలాగని పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని పని చేయకూడదు. ఆవిడ ఎంత పని చేసేది, నేను ఇంకొంచెం ఎక్కువ చేద్దామంటే నీకున్నవన్నీ అరిగిపోతాయి. అలా అరిగిపోకూడదు. మనకున్న శక్తి కొద్దీ మనం ఏం చేయాలి? పని చేయాలి. సోమరితనంగా ఉండకూడదు. మూడవ మాట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, పని చేయడం అంటే అర్థం ఏంటో తెలుసు. అక్కడ సోమరులుగా ఉండకూడదు. మొట్టమొదటి మాట, ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, మనం అందరం ఎవరి పోలికలో చేయబడ్డాం? దేవుని స్వరూపంలో చేయబడ్డాం. రెండవదిగా సాటి అయిన సహాయం ఉండడానికి చేయబడ్డాం. మూడవదిగా పని చేయడానికి చేయబడ్డాం, సోమరిపోతులుగా ఉండడానికి చేయబడలేదు. నాలుగవదిగా ఎందుకు చేయబడ్డామో తెలుసా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చదవండి. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఎందుకు చేయబడ్డాం? దీనులకు తన చెయ్యి చాపును. ఎవరైతే అవసరతల్లో ఉన్నారో వారికి తన చేతులు ఏం చేయాలి? చాపాలి. నాకు నచ్చిన వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చి మళ్ళీ నాకు పలానా ఫంక్షన్ అవుతుంది, ఆ రోజు మళ్ళీ నాకు వచ్చేస్తే వెనక్కి అని ఇస్తే ఉపయోగం ఏమి లేదు. ఎవరికి సాయం చేయడానికి మనం చేయబడ్డామో? దీనులకు తన చెయ్యి చాప. ఎవరైతే వెనక్కి ఇవ్వలేరో, ఎవరైతే మళ్ళీ మనకి తిరిగి పెట్టలేరో వాళ్ళకి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. దరిద్రులకు తన చేతులు చాపును. ఆమె ఎందుకు చేయబడిందో తెలుసా? ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడానికి చేయబడింది. తనలాగా తన భర్తని ప్రేమించడానికి చేయబడింది. తనలాగా తన ఇరుగు పొరుగుని ప్రేమించడానికి చేయబడింది. తనలాగా తన బిడ్డల్ని ప్రేమించడానికి చేయబడింది. ఇంకా మనం చూసుకుంటే డెలివరీ టైంలో సిజేరియన్ కానివ్వండి, నార్మల్ కానివ్వండి, నార్మల్ అయితే ఓ రోజంతా 2 రోజులంతా పడతారు, చాలా భయంకరమైన పెయిన్ పడతారు. అదే సిజేరియన్ అయితే కనుక అప్పుడు బాగుంటుంది, తర్వాత బాగా పడతారు కదండి. ఏదైనా బిడ్డను చూసేసరికి నేను ఎంత బాధపడ్డానే అని వాళ్ళ వైపు కోపంగా, రౌద్రంగా చూస్తారా ఎవరైనా? ఆ బిడ్డను చూసేసరికి ఆయన నల్లగున్నా, తెల్లగున్నా, లావుగున్నా, సన్నంగా ఉన్నా, పొడవుగా పుట్టినా, పొట్టిగా పుట్టినా, ఎంతో మమకారం అనేది వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు మనలాగా మన పొరుగు వారిని ప్రేమించడానికి తయారు చేశారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. అందుకే దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు బిడ్డలు పుడతారా, ప్రేమ ఎలాంటిదో చూడవయ్యా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను నీకేం అర్థం కావట్లేదు, నేను నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నానో, నీకోసం ఎంత నేను గాయాలు పడ్డానో, ఎంత సిలువ వేలాడానో ఇవేమి నీకు తెలియట్లేదు. నీకు బిడ్డను ఇస్తాను, అండ్ నిన్ను తిరుగుబాటు చేసేటప్పుడు, అండ్ నిన్ను ఏడిపించేటప్పుడు, అప్పుడు నా ప్రేమ ఒకసారైనా నువ్వేం చేసుకో, గుర్తు చేసుకోవయ్యా. దేవుని యొక్క ప్రేమ ఎంత విలువైందో కదా. మనం ఎందుకు పుట్టామో చెప్పాలి. 4వ మాట, ఎందుకు పుట్టాము? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడానికి పుట్టాము. 1 తిమోతి 2:10 ఒకసారి చదువుకుందాం. 1 తిమోతి
2:10 మైక్లో చదవండి దయచేసి. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు ఎలా అలంకరించుకోవాలట? సత్క్రియలు. ఏ క్రియలు? సత్క్రియలు. ఏ క్రియలతో అలంకరించుకోవాలి? ఏం చేయాలి? మంచి పనులే చేయాలి. మంచి పనులే చేయాలి. మనం ఎందుకు పుట్టామో? మంచి పనులు చేయడానికి పుట్టాము. 4వ విషయంగా. 5వ విషయం చూద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. సామెతలు 31:21. మైక్ తీసుకుంటాం. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. 25వ వచనం కూడా చదవండి. నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. అలాగే 27వ వచనము. ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును. 26వ వచనము. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. చాలండి. ఈ యొక్క స్త్రీ ఎందుకు చేయబడింది 5వ విషయంగా అంటే, కుటుంబాన్ని బలిష్టము చేసేదిగా ఉండడానికి స్త్రీ చేయబడింది. కుటుంబాన్ని ఎలా ఉంచడానికి? విచ్ఛిన్నం చేయడానికి కాదు, కుటుంబాన్ని నాశనం చేయడానికి కాదు. మనం ఇదివరకే చదువుకున్నాం. సామెతలు 14:1 ఏముంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఏం చేస్తుంది? ఓడబెరికేస్తుంది. అలా ఉండడానికి పిలువబడలేదు, మన ఇంటిని కట్టుకోవడానికి పిలువబడ్డాం. కుటుంబాన్ని బలిష్టం చేసేయడానికి మనం ఏం చేయబడ్డాం? కట్టబడ్డాం. కుటుంబాన్ని బలంగా చేయడానికి, సంఘాన్ని బలంగా చేయడానికి మనం కట్టబడ్డాం. చూస్తే కనుక దేవుని యొక్క వాక్యంలో 21వ వచనంలో తన ఇంటి వారికి చలి తగులని ఆమె ఏం చేయదు? భయపడదు. ఫస్ట్ ఆమెలో ఏముండదు? భయం ఉండదు. అదే 25వ వచనం కూడా, బలము ఘనత ఆమెకు వస్త్రాలు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండను. ఫ్యూచర్ ఏం జరుగుతుందో అనేటువంటి టెన్షన్ ఆమెకి ఏమీ ఉండదు. అదేవిధంగా 27వ వచనం చూస్తే, ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపించును. భర్త ఎక్కడికి వెళ్తున్నాడో గమనించుకుంటుంది, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో గమనించుకుంటుంది, ఎటువైపు తొట్టిల్లుతున్నారో గమనించుకుంటుంది. కుటుంబాన్ని పట్టించుకునే స్త్రీగా ఆమె ఉంటది. ఇంకా చూస్తే కనుక 26వ వచనము, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె ఏం బోధిస్తుంది? కృపగల ఉపదేశములు ఆమె బోధిస్తూ ఉంటది. అంటే కుటుంబాన్ని ఏం చేస్తుంది తెలుసా? ఒక్క క్రీస్తు అనేటువంటి తాటి మీద ఆమె ఏం చేస్తుంది? నడిపిస్తూ ఉంటది. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆమెకి చింత అనేది ఉండదు. 4వ మాట, కుటుంబాన్ని బలిష్టంగా ఉంచుతుంది అంటే, ఇంకొక దానికి ఆపోజిట్ ఏంటంటే చింత పడదు. మా ఆయన ఎలాగండి, అలాగండి, నేను ప్రార్థనకు రానండి, నా వల్ల కాదండి, ఇంకా నేను ఉండనండి, ఇలాగ అందామే. కానీ కుటుంబంలో చాలా కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి కదండి. ప్రతి ఒక్క స్త్రీకి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, దుఃఖం వస్తుంది. చింతపడిపోతూ కూర్చోదు. దేవుని యొక్క వాక్యం చూద్దాం. ఫిలిప్పీ 4:6-7. ఫిలిప్పీ 4:6-7. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఏం పడకూడదు? చింత పడకూడదు. హెబ్రీ 4:16 చదవండి. హెబ్రీ 4:16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనొద్దకు చేరుదము. మనం కనికరింపబడి మన బలహీనతల్లో, మన కష్టాల్లో, మన దుఃఖాల్లో మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందడానికి, ఆ సమయానికి ఏ సహాయం మనకు కావాలో, డబ్బులు కావాలా, మాట సాయం కావాలా, ఇంకొకటి కావాలా, ఆ సహాయం మనం పొందుటకు కృప పొందినట్లు ఎక్కడికి వెళ్ళాలట? ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాం. ఎందుకంటే యేసు ప్రభు వారు మన కొరకు ఏం చేస్తున్నాడంటే, ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తా ఉంటున్నాడు.
అందువల్ల మనం ఎక్కడికి వెళ్ళాలి? మనకి ఏదైనా బాధ వస్తే, కన్నీరు వస్తే, కలత వస్తే, చింత వస్తే, మనకి తొందర వస్తే ఎవరి దగ్గరికి పరిగెత్తాలి? దేవుని దగ్గరికి పరిగెత్తాలి. మొదటి పేతురు 5:7 చూద్దామండి. మొదటి పేతురు 5:7. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అందరం కలిసి మళ్ళీ ఒకసారి చెప్తాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనం చింతించుకొని కూర్చుంటే, ఇంకొక మాట చెప్పమంటారా? భర్తలకి భార్యలకి వయసు ఎంత తేడా ఉంటుంది సుమారుగా? ఓ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, కొంతమంది అయితే 10 ఏళ్ళు. కానీ చూస్తే ఏమండి, ఓ 10 ఏళ్ళు పోయాక, పెళ్ళి అయ్యాక 10 ఏళ్ళు పోయాక చూస్తే వాళ్ళకంటే మనమే పెద్దోళ్ళ కనబడతా ఉంటాం. అవును కదా? ఎందుకంటారు చెప్పండి. వాళ్ళకి ఏమి టెన్షన్స్ ఉండవు, పురుషులకి ఏమి ఉండవు, టెన్షన్స్ ఉండవు, చింతలు ఉండవు. మనం ఏం చేస్తాం? ఇంక ఊరికినే ఏమి పట్టలేదు, నేనే చూసుకోవాలి, నేనే పడాలి, నేనే చెయ్యాలి. అవునా కదా? వాళ్ళకంటే మనం 10 ఏళ్ళు పెద్దోళ్ళ కనబడతా ఉంటాం కదండి. ఇదంతా ఎందువల్ల? చింత మనం ఎంత పడినా కూడా ఎవడును కూడా ఏం చేయడట? చింతించడం వల్ల మూరుడు తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకుంటున్నాడు. ఇంత కూడా పెరగలేం కదా చింతపడడం వల్ల. పట్టుకున్నాను అనుకుంటే ఎదిగిపోతానా కదా? చింతపడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. చింతపడిన వాళ్ళందరూ ఏం చేయాలో తెలుసా? ఆయన చెంతకు చేరాలి. చింతపడడం వల్ల ఉపయోగం అంటూ ఏమీ లేదు. కుటుంబాలను, సంఘాలను బలిష్టం చేసేదిగా స్త్రీ ఉండాలి, కానీ చింతపడుతూ ఏంటండి మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వారిగా స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. 6వ మాట మనం చూద్దాము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యరాలందురు. చాలా మంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. 30 కూడా చదువుదామండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. స్త్రీ ఎందుకు పుట్టిందో తెలుసా? స్త్రీకి పురుషులకి లేని ఒక మంచి క్వాలిటీ ఏంటో తెలుసా? స్త్రీకి చెప్పండి. మంచి క్వాలిటీ అంటే దేనికి స్త్రీలు పడిపోతారు చెప్పండి? కరెక్ట్ గా చెప్పట్లేదండి. స్త్రీలయ్యండి వినపడట్లేదు, వెనక నుంచి చెప్తున్నారు కానీ. పొగడ్తలకి. వెరీ గుడ్. దేనికి పడిపోతారు? పొగడ్తలకి. అందం అంటున్నారు ఇక్కడ మా యవన పట్ల. అందానికి కాదండి. దేనికి పడిపోతారు? పొగడ్తలకి పడిపోతారు. పురుషులు పొగిడినా వాళ్ళు ఆహా అనుకుంటారు, కానీ పెద్ద రియాక్షన్స్ ఉండవు. స్త్రీలు అయితే మాత్రం ఏదైనా చీర బాగుందని చెప్పారనుకోండి, ఆ చీర చిరిగిపోయేదా కదా కట్టేస్తూ ఉంటారు కదా. స్త్రీకి పొగడ్తలు అనేవి చాలా ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే ఒక టానిక్ ఏంటండి? పొగడ్త. ఇక్కడ ఒక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీనట అడగకుండానే బిడ్డలో పొగుడతారట, భర్త పొగుడతాడట, అందరూ కూడా పొగుడుతూ ఉంటారట. 1 పేతురు 3:4 ఒకసారి చూసుకుందాం. 1 పేతురు 3:4. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షరాంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దేవుని దృష్టికి మిగులు విలువైనది. దేవుడు కూడా పొగుడుతాడట. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఏది? సాధువైనట్టు మృదువైనట్టు గుణములు అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. లోనున్నటువంటి స్వభావం. మన డ్రెస్ని బట్టి దేవుడు పొగడ్డు, మన చెవులీని బట్టి దేవుడు పొగడ్డు, మనకు ఉన్నటువంటి ఏ ఆర్నమెంట్స్ని బట్టి కూడా దేవుడు పొగడడు. దేన్ని బట్టి పొగుడతాడో తెలుసా? ఆయన సాధువుగా ఉండడం, మృదువుగా ఉండడం. ఇంకా ఏముందండి? మీ హృదయపు అంతరంగ స్వభావము. లోన్ ఉండాలి. బయటిగా చక్కగా మాట్లాడితే దేవుడు పొగడ్డు, బయటికి మంచిగా
సాధువుగా మృదువుగా మాట్లాడిన దేవుడు పొగడు. అది ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచి రావాలి. మనం ఎందుకు చేయబడ్డామో తెలుసా? పొగడబడడానికి చేయబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీకు ఎవరికి ఆనందం లేదా? కొంతమంది నవ్వుతున్నారు. మనం ఎందుకు చేయబడ్డాం? పొగడబడడానికి చేయబడ్డాం. ఎవరి చేత పొగడబడ్డానికి? కుటుంబం చేత, భర్త చేత, బిడ్డల చేత, దేవుని చేత పొగడబడడానికి మనము చేయబడ్డాం. ఎప్పుడు పొగడబడతామో తెలుసా? దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయాలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావం ఉండాలి. అట్టి స్థితి ఉంటే మనం ఖచ్చితంగా ఏం చేయబడతాం? పొగడబడతాం, పొగడబడతాం. మనం పొగడబడడానికి పుట్టాము. హల్లెలూయా. మనం పొగడ్తలు తీసుకోవడానికే పుట్టాము. అందుకే వాళ్ళకి లేని గుణం మనకున్న గుణం ఏంటో తెలుసా? పొగడ్తలు తీసుకోవటం. ఏమండి, అలాగని అందరు పొగడ్తలు నమ్మేకండి. ఎవరు పొగడ్తలు నమ్మాలి? మీ కుటుంబం పొగడ్తలు నమ్మండి, దేవుని పొగడ్తలు నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మనం ఎందుకు చేయబడ్డామో తెలుసా? సామెతలు 31:31. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ఏమి ఇవ్వబడుతుంది? ప్రతిఫలం ఇవ్వబడుతుంది. మనం చివరిగా ఎందుకు చేయబడ్డాము అని అంటే ప్రతిఫలం పొందుకోవడానికి చేయబడ్డాం. ఎందుకోసము? రిటర్న్ గిఫ్ట్. మనం చేసిన దానికి ఏమిస్తారు? మనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి, అది పొందుకోవడానికి మనము చేయబడ్డాం. చూస్తే ఎఫెసీ 2:8 మనం చూస్తే గనక ఒకసారి చూడండి. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము వల్ల కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. దేవుని వరమే. మనము రక్షింపబడినటువంటి మనము ఆ రక్షణ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ రక్షణ ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. మనము మొట్టమొదటి మాటలో చూసాము, మార్మన్స్ పొందుకొని దేవుని పోలికగా జీవిస్తా ఉంటే ఆ వరము ఎవరిస్తున్నారంట? దేవుడు. ఆ వరమును మన జీవితంలో ఎవరిస్తున్నారు? దేవుడు అనుగ్రహిస్తా ఉంటూ ఉన్నాడు. హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 10:35 కూడా చదువుకుందాం. హెబ్రీ 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఏం విడిచిపెట్టకూడదు? మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏం పడకూడదు? చింతపడకూడదు, భయపడకూడదు. ధైర్యంగా మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. చదవండి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుడు మనకి ఏమి ఇస్తాడు తెలుసా? గిఫ్ట్లు ఇస్తాడు. పొగడతలేమో ఇంట్లో ఇస్తారు, దేవుడు ఇస్తాడు. ఫైనల్ గా గిఫ్ట్ ఎవరు ఇస్తాడు? దేవుడు ఇస్తాడు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. మీ జీవితంలో అనేక పోరాటాలు మీరు ఎదుర్కొంటారు, కానీ మీ ధైర్యాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. కొలస్సీ 3:23-24 చదువుకుందాం. కొలస్సీ 3:23-24. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనసు పూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. చాలండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక. మనకి స్వాస్థ్యం ఇచ్చేవారు ఎవరు? ఎవరండి? నీరసం వచ్చిందండి. ఎవరు? ప్రభు. పరలోకం ఇచ్చేది ఎవరు? నిత్య జీవం ఇచ్చేది ఎవరు? జీవ కిరీటం ఇచ్చేది ఎవరు? ప్రభువు. ఆ ప్రభు వల్ల మనం స్వాస్థ్యం పొందుకుంటాము గనుక మీరేమి చేసినాను, మీ పని ఏం చేసినా అది ఎవరి నిమిత్తము కాక మనుష్యుల నిమిత్తము కాక. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు పొగుడతారా లేదా, వాళ్ళు నన్ను ఇది చేస్తారా లేదా, అది చేస్తారా లేదా, అదంతా కాదు. కానీ ఏంటట? ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడు. మీరు చేసేది ఏదైనా కూడా దేవుడు చూస్తున్నాడు.
దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, ఒకనొక రోజు దేవుడు నా తలెత్తుతాడు, ఒకనొక రోజు దేవుడు నన్ను హెచ్చిస్తాడు, ఒకనొక రోజు తన తలుపులు నా కొరకు దేవుడు తెరిచి ఉంచుతాడు అనే నిరీక్షణతో, ధైర్యంతో మన యొక్క పనులన్నీ మనము చేయాలి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మనం దేవుని వైపు చూస్తూ మన యొక్క జీవితాన్ని ఏం చేయాలి? కొనసాగించాలి. మనం దేవుని వైపు చూస్తూ కొనసాగించాలి. 7 మాటలు ఒకసారి చెప్పేస్తారా? సిలువలో పలికిన 7 మాటలు కాదు, కానీ స్త్రీకి ఉండాల్సినటువంటి 7 మాటలు, ఈరోజు మనం గమనించుకున్నటువంటి 7 మాటలు, ఇంకా చాలా ఉండొచ్చు. మనం ఈ రోజు ధ్యానం చేసుకున్నటువంటి మాటలు, మొట్టమొదటిగా దేవుని పోలికలోకి మారిపోవాలి. రెండవదిగా సాటి అయిన సహాయం ఉండాలి. భర్త రాంగ్ రూట్ లోకి వెళ్తే నో చెప్పాలి, రైట్ రూట్ లోకి వెళ్తే 100% మన ఎఫర్ట్స్ తో నడవాలి. మూడవదిగా కష్టించి పని చేయాలి, సోమరులుగా ఉండకూడదు. నాలుగవదిగా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయము చేయాలి. ఐదవదిగా భయపడకూడదు, చింతపడకూడదు, కుటుంబాన్ని సంఘాన్ని బలం చేయాలి. నీ వల్ల అవి డిస్ట్రక్ట్ అవ్వకూడదు, నీ వల్ల అది విడిపోకూడదు. మన వల్ల విడిపోతున్నవి కూడా ఏం చేయబడాలి? కట్టబడాలి. ఆరవదిగా పొగడబడాలి. మనం చేసిన పనులను బట్టి పొగడ్తల కోసం పని చేయకూడదు. పొగడబడటం ఎలా జరుగుతుంది? మనం చేసిన పనులను బట్టి దేవుడే ఏం చేస్తూ ఉంటాడు? మనుషులు మనల్ని పొగుడుతూ ఉంటారు, మన కుటుంబం మనల్ని పొగుడుతూ ఉంటది, దేవుడు కూడా మనల్ని పొగుడుతూ ఉంటాడు. 7వదిగా చివరిగా ఏం పొందుకుంటాం? ప్రతిఫలము పొందడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనలో ఈ రోజున ఏ లక్షణమైన కొదువైతే, అందరికీ 7 లక్షణాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు, ఉండాలని మనం కోరుకోవాలంతే. మనం ఆశపడాలి, దానికోసం ఏం చేయబడాలి? ప్రయాసపడాలి. ఏ విషయంలో నువ్వు తక్కువలో ఉన్నావు, ఏ విషయంలో దూరంగా ఉన్నావు, దేవుని పోలికలో జీవించట్లేదా, ముందుగా ఏం పొందుకోవాలి? మార్మన్స్ పొందుకోవాలి. భర్తకి ఎప్పుడు నెగిటివ్గా ఉంటున్నావా? భర్త ఏంటంటారు, ఏదో మాటలు చెప్తారు కదండి, నాకు రావట్లేదు, ఇటంటే భార్యకి ఇట అంటది, అట్టి స్థితిలో మనము ఉండకూడదు. అదేవిధంగా మనము ఎలా ఉండాలి? మూడవదిగా మనం చూసుకుంటే కనుక ఎలా ఉండాలని నేర్చుకున్నాము? కష్టించి పనిచేసి సోమర్తనం వదిలిపెట్టేసుకోవాలి, అది మనలో ఉండి విడిచిపెట్టాలి. 4వదిగా ఎదుటి వారికి మేలు చేసేటువంటి గుణం కలిగి ఉండాలి. కుటుంబాన్ని, సంఘాన్ని మన ప్రార్థనా జీవితం ద్వారా మనం దేవుని వైపు సంపాదించుకోవాలి. ఇంకా అందరి చేత మనం పొగడబడాలి. అది కూడా పొగడబడటం కోసం పని చేయకూడదు, కానీ పని చేస్తే పొగడతలు వస్తాయని పని చేయాలి. 7వదిగా దేనికోసం ఆశపడాలి? దేవుడు ఇచ్చేటువంటి బహుమానం కోసం ఆశపడాలి. చివరికి ఒక ప్రశ్న వేస్తున్నానండి. స్త్రీకి ఉండేటువంటి గొప్ప ఆయుధాలు ఏంటి మనకి? అంటే స్త్రీ కంటే జనరల్ గా కాదు, నీకు నాకు ఉన్న గొప్ప ఆయుధాలు ఏంటి చెప్పండి. మనం ఏదైనా సాధించాలంటే ఏ ఆయుధాలు ఉన్నాయి? చెప్పేయాలి. వచ్చింది ఒక ఆన్సర్ వచ్చింది ఇక్కడ అప్పుడే నాకు. ఏమండి? ప్రార్థన, ఏడుపు, పట్టుదల. చాలా చాలా మంచివి చెప్పేస్తున్నారండి. అలా కాదండి, జనరల్ గా మనలో ఉండేవి చెప్పండి. పంతం, మనోరథం, అలాగే అలక, మొండితనం, నెత్తి మీద కొండ, దానిలో నీళ్లు, అవన్నీ కలిగి ఆ ట్యాప్ ఇప్పేస్తే ఎదుటోళ్ళు ఎందుకు వచ్చిందిరా బాబు కొనే నేను చూడలేను అనుకొని మనం పని చేసి పెట్టేసి అలా సాధించేసుకుంటాం, కానీ దానివల్ల ఉపయోగం ఏమాత్రం లేదు. ఈ రోజు నుంచి మన ఆయుధాలు ఏంటో తెలుసా? ఏంటి? 3 ఆయుధాలు. మొదటిది ప్రార్థన, రెండవది వాక్యము, మూడవది విధేయత. దేవుడు ఏం చెప్పాడు? దాన్ని లోబడిపోవడమే. ప్రార్థన, వాక్యము, విధేయత. ఈ 3 ఆయుధాలు మనం కనుక కలిగి ఉంటే మనల్ని ఏంటంటే ఓడించే వాళ్ళు ఎవరు ఉండరు. పురుషులైనా సరే, స్త్రీని ఓడించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మన జీవితంలో ఏం కలిగి ఉండాలి? ప్రార్థన, వాక్యము, విధేయత. చాలా మంది 2 ఉంటాయి కానీ 3 లోపడం, ఇష్టపడం, లోపడ్డం. విధేయత కూడా మనము అలవర్చుకోవాలి. దేవుడి యొక్క మాటలు దీవించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు ఈ గుణం లేదు, నాకు ఈ స్వభావం లేదు, నాకు ఈ పాయింట్ లేదు, నాలో ఇది లోపంగా ఉంటూ ఉంది. ఒక్కసారి దేవుణ్ణి అడుగుదాం.
దేవుని పాదాలనే ఒక్క నిమిషం ఆయన పాదాలను పట్టుకుందాం. ఈ గుణం లేదు, నాకు ఈ స్వభావం లేదు, నాకు ఈ పాయింట్ లేదు, నాలో ఈ ప్రేమగల తండ్రి పూజనీడా, నీ యొక్క బంగారు పాదములు కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఒక్క నిమిషం స్త్రీ పట్టుకుందాం. నన్ను నువ్వు నీ పోలికగా చేసావు, నీతో సహవాసం చేయడానికి చేసావు, నీకు ఇష్టకరంగా జీవించడానికి చేసావు, నువ్వు సంతోషించడానికి చేసావు, నువ్వు ఆనందపడడానికి చేసావు. నాయన తండ్రి, స్త్రీ ద్వారా ఎంతో నీ యొక్క రాజ్యము స్థాపించబడాలని చేసావు, కుటుంబాన్ని కట్టాలని చేసావు, అనేకులకు సహాయకరంగా ఉండాలని చేసావు. నాయన తండ్రి, ఇదిగో సంఘాన్ని నాయన నీ వైపు నడిపించేదిగా ఉండాలని చేసావు ప్రభువా, నీకు స్తోత్రం. నాయన స్త్రీని ప్రభువా నాయన నువ్వు పొగుడుతున్నావు, నీకు స్తోత్రం. స్త్రీకి ప్రతిఫలం ఇస్తున్నావు నాయన, నీకు స్తోత్రం. అట్టి జీవితము మేము పొందుకోవడానికి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ యేసు నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నడిపించేదిగా ఉండాలని చేసావు ప్రభువా, నీకు స్తోత్రం. నాయన స్త్రీని ప్రభువా నాయన నువ్వు పొగుడుతున్నావు, నీకు స్తోత్రం. స్త్రీకి ప్రతిఫలం ఇస్తున్నావు నాయన, నీకు స్తోత్రం. అట్టి జీవితం